హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ మిస్టర్ నవీన్ టాకీస్. ఓజీ సినిమా గురించి రోజు రోజుకి ఇంట్రెస్ట్ అనేది క్రియేట్ అయిపోయి పెరిగిపోయి ఫ్యాన్స్కి మాత్రం నిజంగా ఈ సినిమా మీద చాలా హోప్ అయితే ఉంది. బిఫోర్ సినిమాస్తో పోల్చుకుంటే హరిహరవీరముల మీద యాక్చువల్గా స్టార్టింగ్ అంత హోప్ లేదు. తర్వాత ట్రైలర్ వచ్చిన తర్వాత కొంచెం హోప్ పెరిగి దాని మీద కొంచెం ఎక్స్పెక్టేషన్స్ పెరిగి సినిమాకి వెళ్ళిన తర్వాత డిసప్పాయింట్మెంట్ జరిగింది. సెకండ్ హాఫ్లో ఖచ్చితంగా చెప్పాలంటే ఫ్యాన్స్ హర్ట్ అయిపోయారు. అండ్ ఇప్పుడైతే మాత్రం ఓజీ అందరి ఫ్యాన్స్ అందరి ఫ్యాన్స్ కూడా మేబీ పవన్ కళ్యాణ్ ఆల్రెడీ చాలా రోజులు అయిపోయింది కాబట్టి ఒక పర్ఫెక్ట్ సినిమాతో వచ్చి చాలా రోజులు అయిపోయింది కాబట్టి ఆల్మోస్ట్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కాకుండా ప్రతి ఒక్క ఫ్యాన్ కూడా ఈ సినిమా కోసం ఎదురు చూస్తున్నారు. దట్టు సుజీత్ సినిమా. సుజీత్ యాజ్ ఎ ఫ్యాన్ బాయ్గా రూపొందిస్తున్న ఒక మూవీ ఇది ఓజీ. ఓ జాస్ గంభీర. ఈ సినిమాలో అకిరానందన్ కూడా ఉన్నాడని కొంచెం ఎక్కడో టాక్ నడుస్తుంది, ఎక్కడెక్కడో చిన్న రూమర్స్ క్రియేట్ అవుతున్నాయి. అలాగే ఏదో కొన్ని క్లిప్స్ వదులుతున్నట్టు కూడా అనిపిస్తుంది కానీ బట్ అవి నిజమా అబద్ధమా అన్నది సినిమా వచ్చేంత వరకు మనకు రియాలిటీ తెలియదు. సో సినిమాలో మాత్రం అకిరానందన్ ఉంటే ఖచ్చితంగా ఈ ఫ్యాన్స్ అకిరానందన్ ఎంట్రీ ఎలా అయితే కోరుకుంటున్నారో అదే విధంగా ఈ సినిమాలో జరుగుతుంది. అండ్ అంత ఎక్స్పెక్టేషన్ ఖచ్చితంగా రీచ్ అవుతుంది. మరి ఏ సినిమా కూడా మరి అకిరానందన్ ఎట్లా ఎంట్రీ ఇస్తున్నాడో, ఏ విధంగా ఈ సినిమాతోనా లేకపోతే ఇంకో సినిమా చేస్తున్నాడో తెలియదు. మరి అది వచ్చిన వీడియోస్ కావచ్చు, చిన్న చిన్న ఓజాస్ గంభీరాలో కూడా వచ్చిన ఒక సాంగ్లో కూడా కావచ్చు, ఒక అకిరానందన్ లాగా ఒక చిన్న షార్ట్ కనిపిస్తుంది. మరి అది అకిరానందనా కాదన్నది కూడా క్లారిటీ లేదు. ఇకపోతే 25th సినిమా రిలీజ్ ఉంది. సెప్టెంబర్ 25th 2025 రిలీజ్ డేట్. ఇది ఎప్పుడో ఇచ్చారు, అది అప్పటి నుంచి కన్ఫామ్గా ఫిక్స్ చేసి ఉన్నారు. సో ఆ డేట్కి పక్కా సినిమా కూడా రిలీజ్ అవ్వబోతుంది. ఇది ఇలా ఉండగా దీనికి ముందు రావాల్సిన సాంగ్స్ కావచ్చు, టీజర్స్ కావచ్చు, గ్లిమ్స్ కావచ్చు, మన పవన్ కళ్యాణ్ బర్త్డేకి వచ్చిన ఒక గ్లిమ్స్ కావచ్చు, అది టీజర్ లాగా వదిలేరు. బట్ అందులో పవన్ కళ్యాణ్ లుక్స్ వరకు మాత్రమే చూపించారు, ఒక్క షాట్ అంతే లాస్ట్లో. ఫుల్ లెంత్గా ఆ టీజర్లో ఉన్నది మాత్రం ఇమ్రాన్ హష్మీ అన్నమా. సో ఆయన కాబట్టి మనకు అక్కడ సాటిస్ఫాక్షన్ పెద్దగా దొరక్కపోయి ఉండొచ్చు. అరే పవన్ కళ్యాణ్ బర్త్డే కదా, పవన్ కళ్యాణ్ వదలకుండా మరి ఆయన కనిపించారు ఎక్కువ అని చెప్పి. బట్ ఇప్పుడు మాత్రం ట్రైలర్ వస్తుంది. 21st సెప్టెంబర్ ట్రైలర్ వస్తుంది, ఆదివారం రోజు. గుర్తుపెట్టుకోండి ఫ్యాన్స్ అందరికీ ఈ విషయం ఆల్రెడీ అప్డేట్ అయి ఉంటుంది, తెలిసే ఉంటుంది పక్కా. ఇది మాత్రం ఆ రోజు యూట్యూబ్ రికార్డ్స్ అన్నీ బ్రేక్ అయిపోతాయి. యూట్యూబ్లో ఉన్న ఎవ్రీథింగ్ ప్రతి ఒక్కటి షేక్ అయిపోయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఫ్యాన్స్ అంత ఆకలి మీద ఉన్నారు. నాకైతే చాలా ఎక్స్పెక్టేషన్ ఉంది సినిమా మీద కావచ్చు. ఈ ట్రైలర్ చూడాలి, ఇంకా ట్రైలర్ ఎలా ఉంటుంది. ట్రైలర్ కట్ చూసి కూడా నమ్మలేం, బట్ సినిమా మీద అయితే హోప్ ఉంది. టేకింగ్ బాగుంటుంది సుజీత్ది. బిఫోర్ సాహో కావచ్చు, సినిమా బాగుంటుంది. బట్ అది ఎక్కడో తేడా కొట్టింది. బట్ బాలీవుడ్లో కలెక్షన్స్ బాగానే వచ్చాయి. మరి ఓజాస్ గంభీర ఫుల్ లెంత్ యాక్షన్ డ్రామా మరి ఏ విధంగా ఉండబోతుంది. పవన్ కళ్యాణ్లో ఉన్న ఓల్డ్ పవన్ కళ్యాణ్లో ఉన్న మన క్వాలిటీస్, కుంఫు కరాటే ఈ ఫైట్స్ టైప్ ఉన్నాయి. ఆయన కంపోజిషన్ కూడా చేసుకున్నట్ట. బట్ కొన్ని సీన్స్ కూడా ఆయన ఎక్స్టెండ్ చేశాడని చెప్పి కూడా కొంచెం మన హీరోయిన్ కూడా ఒక సందర్భంలో చెప్పినట్టున్నారు. మరి ఆయన ఎక్స్టెండ్ చేసిన సీన్స్ లేకుండా ఉంటే బాగుంటుందేమో అనిపిస్తుంది. ఆయన చేయబెట్టకుండా సినిమా రన్ అయితే కొంచెం బెటర్ ఏమో అని నాకు అనిపించింది. ఎందుకంటే అట్లా ఆయన ఆల్రెడీ బిజీ షెడ్యూల్స్లో ఉన్నాడు, రాజకీయాల పరంగా కావచ్చు, వేరే వేరే యాక్టివిటీస్లో ఉన్నారు కాబట్టి కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది. బట్ ఇలాంటి టైంలో ఓన్లీ మొత్తం సినిమా అంతా డైరెక్ట్ చేతిలో పెట్టేసి ఆయన జస్ట్ యాక్ట్ చేసిపోతే బాగుంటుంది నాకు అనిపించింది. మరి ఆయన చేయబెట్టి సినిమాను ఎక్స్టెండ్ చేస్తారా సీన్స్ అనేది తెలియదు. అది జస్ట్ మనకు సోషల్ మీడియా ద్వారా తెలిసిన ఒక న్యూస్ అంతే. కన్ఫామ్గా పెట్టి ఉంటే మాత్రం పెట్టకపోతే బాగుంటుంది, అది నా ఉద్దేశం. సో ఫ్యాన్స్ మీరైతే ఈ ట్రైలర్ కోసం ఈగర్గా వెయిట్ చేస్తున్నారని చేస్తూ ఉంటారు. నేనైతే వెయిట్ చేస్తున్నా. సో ట్రైలర్ వచ్చిన తర్వాత దాని గురించి మాట్లాడుకుందాం. నేనైతే చాలా ఎక్స్పెక్టేషన్స్తో ఉన్నా, చాలా హై ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. టీజర్ ట్రైలర్ మీద కావచ్చు, సినిమా మీద కావచ్చు. మనల్ని సుజిత్ సాటిస్ఫై చేస్తామని అనుకుంటున్నా నిజంగా. ఇది మాత్రం పీకే ఫ్యాన్స్ మీరేమంటారు అనేది కింద కామెంట్లో చెప్పేసి. స్టేట్ లవ్ యూ ఆల్. ట్రైలర్ వచ్చిన తర్వాత మళ్ళీ మాట్లాడుకుందాం. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ కూడా చేసేయండి. బాయ్.